వాసులకు దేవుని పేరిట ఈ సమయంలో మీ మధ్యలోకి మీరు రావడానికి కారణం ఏమిటంటే ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి తెలియజేయటకు వచ్చింటున్నాం. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. సర్వ మానవులను దేవుని యొక్క రాజ్యము తీసుకువెళ్ళాలని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన దేవుడుగా ఉంటున్నాడు. అందుకే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన గాయపడిన స్థానాలను చాచి పిలుస్తూ ఉంటున్నాడు. ప్రయాసపడి పాప భారను మోస్తుంటున్నా ఓ నా సమస్తమైన జన్లారా నా దగ్గరండి, నేనే మీకు విశ్రాంతినిచ్చదనని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ప్రేమతో పిలుస్తూ ఉంటున్నాడు. కాబట్టి నా ప్రియమైన స్నేహితుడా, ఈ లోకములో రెండు మార్గాలు ఉంటున్నాయి. ఒకటి పరలోకము, మరి ఒకటి నరకము. అయితే నరకానికి వెళ్ళాలంటే మానవునికి యాతన ఉంటున్నది, మానవుడు కష్టపడవలసి ఉంటున్నది, ఏడ్పు పనులు కొరుకుట, అక్కడ మహావేదన ఉంటున్నది. ఆ వేదన నుంచి నువ్వు తప్పించబడాలని యేసుక్రీస్తు వారు దేవుని యొక్క రాజ్యం అనగా ఆ పరలోక రాజ్యాన్ని చూపించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రతి మానవుడు కూడా పరలోక రాజ్యం రావాలని, పరలోక రాజ్యములో ఆనందించాలని, పరలోక రాజ్యములో జీవించాలని యేసుక్రీస్తు వారు కన్యక మరియ గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చిన దేవుడుగా ఉంటున్నాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ప్రతి మానవుని కూడా పరలోక రాజ్యం చూపించడానికి ఆయన లోకానికి వచ్చాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉంటున్నాను. నా ద్వారానే తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపలేరని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పిలుస్తూ ఉంటున్నాడు. కాబట్టి నా ప్రేమైన స్నేహితుడా, ఒకవేళ ఇది మా దేవుడు కాదు, వేరే వాళ్ళ దేవుడని నువ్వు మోసపోవద్దు. బైబిల్ చెప్తా ఉంటున్నది యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని బైబిల్ చెప్తా ఉంటున్నది. ఒక కులమని, ఒక మతమని ఏ భేదం కూడా లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ చెప్తా ఉంటున్నది. కాబట్టి నా ప్రేమైన స్నేహితుడా, ఎవరైనప్పటికీ కూడా దేవుణ్ణి విశ్వసించినట్టయితే ఆయన యొక్క పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి యేసుక్రీస్తు వారు అందరినీ ఆహ్వానిస్తుంటున్నాడు. అందుకే నా ప్రేమైన స్నేహితుడా, నువ్వు బాధలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావు, ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా అతను అతిథ్య కుమారుడిగా పుట్టినవాని అందు విశ్వాసముతో ప్రతివాడు కూడా నశింపక నిత్య జీవం పొందునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఆయన గాయపడిన స్థలం చాచి నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు. దేవుడు ఒకడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అని బైబిల్ చెప్తా ఉంటున్నది. బోధిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, నేనే దేవుడు మరే దేవుడు లేడని ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఆయన చెప్తా ఉంటున్నాడు. కాబట్టి నా ప్రియమైన స్నేహితులు ఆలోచించు. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారానే తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపలేరు. అందుకే యేసుక్రీస్తు వారి లోకమంతా కూడా నశించిపోతుంటున్నారని, లోకంలో ప్రతి మానవుడు కూడా దేవుని యొక్క రాజ్యంలోనికి రాలేకపోతుంటున్నారని ఆయనే తగ్గించుకొని తనను తాను తగ్గించుకొని లోకానికి వచ్చి మిమ్మల్ని పిలుస్తూ ఉంటున్నాడు. ఆయన గాయపడిన స్థలాన్ని చాచి పిలుస్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు వారు నీవు నేను చేతులతో చేసిన పాపాల కొరకు యేసు ప్రభు వారి యొక్క చేతులకు గాయములు, నీవు నేను కాళ్ళతో పరిగెత్తి చేసిన పాపాల కొరకు యేసుక్రీస్తు వారి యొక్క కాళ్ళకు గాయాలు. మానవుని హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు. కాబట్టి హృదయం ద్వారా చేసిన పాపాల కొరకు యేసు ప్రభు వారి యొక్క హృదయంలో బల్లెపోటు, ఇవన్నీ కూడా మానవుడు తలంపులతో ఆలోచిస్తూ పాపం చేస్తూ ఉంటాడు. కాబట్టి తలంపులతో చేసిన పాపాల కొరకు యేసుక్రీస్తు వారి యొక్క తలకు ముళ్ళ కిరీటం, ఇవన్నీ కూడా ఎవరి కొరకు యేసుక్రీస్తు వారు ఆ విధంగా బలి అయిపోయాడంటే నేను ఆ పాపముల కొరకు యేసుక్రీస్తు వారు కల్వరి సిలువలో ఆయన బలి అయిపోయింటున్నాడు. అయితే ఒక పరమాత్ముని రక్తము ఈ లోకములో అవసరమైంటున్నది. ఎవరబ్బా ఈ లోకములో మానవాళి కొరకు రక్తం కార్చిన వాళ్ళు, లోక కళ్యాణం కొరకు రక్తం కార్చిన వాళ్ళు ఎవరైనా చూసినప్పుడు ఎంతోమంది వచ్చారు, వాళ్ళ రాజ్యాలు వాళ్ళు పరిపాలించుకున్నారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు,
భూమిలో పాతిపెట్టబడ్డారు. యేసుక్రీస్తు వారైతే ఆయన తిరిగి లేచిన దేవుడుగా ఉంటున్నాడు. అందుకే ప్రభు పిలుస్తా ఉంటున్నాడు, ప్రయాసపడి పాపభారం మోస్తుంటున్నా ఓ నా సమస్తమైన జిల్లారా నా దగ్గర రండి, నేనే మీకు విశ్రాంతి ఇచ్చుదనని యేసుక్రీస్తు వారు ప్రేమతో ఆయన పిలుస్తా ఉంటున్నాడు. కాబట్టి అలాగే మీరందరూ కూడా యేసుక్రీస్తుని అంగీకరించాలని ఈ యొక్క సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి మా ప్రేమైన స్నేహితుడా, ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఇంకా మీకు మేము చాలా విషయాలు చెప్పవచ్చు. సమయం లేదు కనుక ఈ కొన్ని మాటలు మీకు మేము ప్రకటిస్తూ ఉంటున్నాం. మా దగ్గర కొన్ని బైబిల్ నుంచి తీయబడిన విడిభాగములు, చిన్న చిన్న పుస్తకములు, కళపత్రికలు ఉంటున్నాయి. తీసుకురండి, చదవండి, గ్రహించండి. ఇక మీకు అందులో ఎక్కువగా తెలియపరచబడతాయి. మేము మహబూబాబాద్ నుంచి వచ్చాము. పత్తిపాకలో ఇస్కాల్ ఆరాధన మందిరము, అక్కడ ప్రతి ఆదివారం కూడా 9:30 గంటలకు ఆరాధన జరుగుతూ ఉంటుంది. రండి, దేవుని యొక్క మాటలు వీరికి అధికంగా తెలుసుకొనవచ్చు. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమెన్.